రాష్ట్రంలో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు ఆరోపించారు. దళితులపైన దాడులు కామన్ గా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. వారిపై పోలీసులు అరాచకాలు కొనసాగుతున్నాయని ధ్వజమెత్తారు. చట్టాలను కాపాడవలసిన పోలీసులే వాటిని కాల రాస్తున్నారని మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మీడియాతో జూపూడి మాట్లాడారు. తెనాలిలో దళిత మైనార్టీ యువకులపై 3rd డిగ్రీ దారుణమని చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాజ్యహింస పెరిగితే సమాజానికి నష్టమని హెచ్చరించారు. నిన్న వెలుగులోకి వచ్చినటువంటి తెనాలి ఘటన దళిత యువకుల్ని మైనారిటీ యువకుల్ని ఒక గుంపుని రోడ్డు మీద పెట్టి మీ అధికారంలో ఉన్నటువంటి పోలీసులు నడి రోడ్డు మీద 3rd డిగ్రీ ఎలా ప్రయోగిస్తున్నారో చూడండి ఒకసారి. ఇంతకుముందు మేము దళితుల మీద తెలుగుదేశం పార్టీ దాడులు చేస్తుందంటే సరిగా నమ్మట్లేదు. ఎక్కడుందో చూపించమంటున్నారు. కేసు పెడితే పక్కన పెట్టేశారు. నేను ఒక ప్రత్యక్ష సాక్ష్యాన్ని మీ ముందు పెట్టదలుచుకున్నాను. ఒకసారి మీరు చూపించండి. సౌండ్ పెట్టండి. ఎంత దుర్మార్గమో ఎంత అరాచకమో ఇది చంద్రబాబు నాయుడు. దీన్ని ఏమంటారు? మీరు మీ నాయకులు మీ పోలీసులు లాఠీకర్లతోటి మీ మనస్తత్వాలతోటి దళిత యువకుల మీద మీ చేతులకి రక్తం పులుముకోవడం కాదా ఇది? వీళ్ళని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనట్లేదు. ఈ కుర్రవాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. ఎస్సీ బాయ్స్ వాళ్ళు ఏ తప్పు అయినా చేసి ఉండొచ్చేమా, లేకపోతే తప్పు చేసినట్టుగా మీరు చూపించుంటారు. రాజమండ్రిలో ఏం జరిగింది? వాడు తప్పు చేయకుండానే వాడు అత్యాచారం చేశాడని చెప్పి డిసెంబర్లో కుర్రవాడిని అర్ధనగ్నంగా, నేను చెప్తాను అప్పుడు పెట్టండి. అంటే ఇన్ని ఘటనలు ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగో నా దగ్గర దాదాపు 20 పేజీల నోటు దళితుల మీద ఈ సంవత్సర కాలంలో చేసినటువంటివి చెప్తాం. దీని మీద కూడా మేము ఒక రౌండ్ టేబుల్ పెట్టబోతున్నాం. మీ భూస్వామి లక్షణం, మీ భూత్యవ లక్షణం, మీకున్నటువంటి అహంకారం ప్రజలిచ్చినటువంటి మీకు రాజకీయ సంకేతం పరిపాలన కోసమా, లేకపోతే ప్రాణాలు తీయటం కోసమా? పోలీసు రాజ్యమా, లేకపోతే ఇక్కడ ఏమైనా అప్రకటిత కర్ఫ్యూ లాంటిది ఏమైనా ప్రకటించారు ఎమర్జెన్సీని? ఇవన్నీ చేసి మీరు ఇప్పుడు అక్కడ మహానాడు జరుపుతున్నారు. మహానాడులో ఏం వేసుకున్నారు? మీరు చేసిన అవినీతి. ఈ రాష్ట్రంలో ఒక సంవత్సరంలోనే దాదాపు 1,50,000 కోట్ల అప్పు చేశారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఒక 8 లక్షల కోట్లు అప్పు చేస్తే దాన్ని 12 లక్షల కోట్లు అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ లో ప్రతిదీ మీకు లెక్కలతోటి, మా లెక్కలు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కలు కాదు, ఆయన కాగ్ మీ బడ్జెట్ లో మీరేం చెప్పారు? మీ బడ్జెట్ మీద కాగ్ సెంట్రల్